యేసు శిలువపై పాప పరిహార బలిగా మరణించుట అనే అంశాన్ని గురించి ఈరోజు పరిశుద్ధ శుక్రవారం నాడు మనం ధ్యానించుకుందాం. ఇది మార్కు సువార్త 15వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. అలాగే మత్తయి సువార్త 27లో, లూకా 23లో, మరి యోహాన్ 19 అధ్యాయంలో ఉంది. అయితే మనం ఈరోజు మార్కు 15వ అధ్యాయంలో యేసు ప్రభు శుక్రవారం రోజు మానవులందరి పాపముల కొరకు ఎలా సిలువలో పరిహార బలిగా మరణించారో మనం ధ్యానించుకుందాం. మరి ఇంగ్లీష్లో ఈ రోజుని గుడ్ ఫ్రైడే అంటారు. Good Friday is actually originated from a phrase called God's Friday. దేవుని యొక్క శుక్రవారం. దేవుడు మానవులందరి పాపముల కొరకు సిలువపై పరిహార బలిగా మరణించిన రోజు. అందుకే మన దేవాలయాల్లో ఆ దేవాలయం బలిపీఠానికి ఎదురుగా మధ్యలో కేంద్ర బిందువుగా సిలువ ఉంటుందన్నమాట. యేసు ప్రభువుని సిలువ వేసిన సిలువ. యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించారు. అందుకే 1 కొరింథీ 1:18లో పౌలు అంటాడు, భ్రష్టులైపోవచ్చున్న వారికి సిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని యొక్క శక్తి. ఈ సిలువ మరణం, యేసు ప్రభు సిలువ మరణము మనందరినీ రక్షించే దేవుని యొక్క శక్తి. పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి, నరకాన్ని నుండి మనల్ని రక్షించి పరలోకానికి తీసుకొని వెళ్ళే దేవుని యొక్క శక్తి అన్నమాట. అందుకే యేసు ప్రభు నేనే మార్గం అంటారు. అంటే పరలోకానికి వెళ్ళాలంటే అందరూ యేసు సిలువ దగ్గరికి వెళ్ళాలి, ఆయన రక్తంలో కడుక్కోవాలి, ప్రతి పాపాన్ని ఒప్పుకొని ఆయన రక్తంలో కడుక్కోవాలి. అలా ఆయన రక్తంలో కడుక్కున్న వాళ్ళే పరలోకంలో ఉన్నట్లుగా దర్శన గ్రంథం 7:13లో యోహాన్ ఆత్మలో పరలోకంలో ఉన్నప్పుడు ఆయన చూస్తాడు. అక్కడ ఆ 24 పెద్దలు ఉంటారు దేవుని సింహాసనానికి ఇరువైపులా కూడా. ఆ 24 పెద్దల్లో ఒకరు అడుగుతారు, ఎవరు వీళ్ళు దేవుని సింహాసనం ఎదుట తెల్లని వస్త్రాలు ధరించి చేతులలో మట్టల్ని పట్టుకొని సింహాసనాసీనునకు గొర్రెపిల్లకు స్తుతి, మహిమ, గౌరవం, కీర్తి యుగయుగములు కలుగునుగా కానీ దేవుని స్తుతిస్తున్నారు కదా యోహాను, ఎవరు వీళ్ళు అని అడుగుతారు. అప్పుడు యోహాన్ అంటాడు, నాకేం తెలుసయ్యా, నేను ఇప్పుడే వచ్చాను కదా, మీకే తెలుసు అంటే అప్పుడు ఆ పెద్దల్లో ఒకరు యోహాన్తో చెప్తారు, వీళ్ళు మహాశ్రమలను అధిగమించిన వాళ్ళు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను పరిశుద్ధం చేసుకున్న వాళ్ళు, క్షాళమునర్చిన వాళ్ళు, అంటే కడుక్కున్న వాళ్ళను. గొర్రెపిల్ల రక్తం, యేసు రక్తంలో ఎవరైతే తమ పాపాలని కడుక్కుంటారో వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు. అందుకే యేసు ప్రభు దేవుని గొర్రెపిల్లగా సిలువలో మరణించాడు. ఆయన బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చేటప్పుడు బాప్తిస్మ యోహాను యేసు ప్రభుని చూసి అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. ఎందుకు ఆయనని పరిచయం చేశాడు? దేవుని గొర్రెపిల్ల అంటే లేవియ కాండం 16వ అధ్యాయంలో 19 నుంచి 22 వరకు మీరు చూస్తే అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు సమాజంగా దేవుని ఆరాధించడానికి కూడుకున్నప్పుడు అహరోను ఒక మేకని తీసుకొని వస్తాడు. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరి పాపాలని అహరోన్ యాజకుడు ఆ మేక మీద ఒప్పుకుంటాడనమాట. అంటే ఆ మేక మీద వేసేస్తాడు. అప్పుడు ఆ మేక ఇజ్రాయేల్ ప్రజలందరి పాపాలని తన మీద వేసుకొని ఆ మేకను తీసుకొని ఎడారికి తీసుకెళ్ళి దాన్ని చంపేస్తారు. అంటే ఆ పాత నిబంధనలో ఆ గొర్రెపిల్ల లోక పాపములను మోసుకొని పోవు ఆ గొర్రెపిల్ల. ఇప్పుడు నూతన నిబంధనలో యేసు ప్రభువే అన్నమాట. గురువారం రాత్రి పాస్కా పండుగ ప్రారంభమైంది. శుక్రవారం మళ్ళీ ఆ రాత్రి అంటే 6 గంటల వరకు పాస్కా పండుగ దినం అన్నమాట. ఈరోజు పాస్కా పండుగ దినాన యేసు ప్రభుని పిలాతు దగ్గరికి తీసుకెళ్తే పిలాతు న్యాయపీఠం మీద కూర్చుని ఉంటాడు గబ్బాతా అనే స్థలంలో. అప్పుడు యేసు ప్రభుని చూసి అంటాడు, నీవు యూదుల రాజువా అని అడుగుతాడు. అవును, నీవన్నట్లే అని చెప్తాడనమాట. అప్పుడు పిలాతు యేసు ప్రభుని చూస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆయనను గురించి విని ఉన్నాడు, ఎన్నో అద్భుతాలు ఈయన చేశారు. చాలా సంతోషం, దేవుని కుమారుడు, యూదుల రాజు, ఆయనను చూస్తున్నందుకు సంతోషపడుతుంటే అప్పుడు ఆ ప్రధాన అర్చకులు యేసు ప్రభు మీద అనేక నేరాలు మోపుతారు అన్నమాట. మీరు యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో 6, 7, 8 వచనాలు చూసినట్లయితే
ఆయన మీద ఎన్నో నేరాలు మోపుతుంటే వారు నా మీద ఎన్నో నిందలు వేశారు, కానీ నేను నా ముఖాన్ని చెక్కుముక్కి రాయిగా చేసుకున్నాను. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు, నా తండ్రికి తెలుసు. కనుక నా తండ్రి నన్ను వీటన్నిటి నుంచి కాపాడతాడు. నా మీద తెచ్చిన అభియోగాలన్నిటినీ, నా ప్రత్యర్థులని తీసుకొని నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను. అప్పుడు ఆయన అక్కడ నాకు న్యాయ తీర్పు వస్తుంది. కనుక వీళ్ళ అభియోగాలు నన్నేమీ కూడా చేయలేవు. అప్పుడు పిలాతు దగ్గరికి యూదులు చాలామంది వస్తారు. ఎందుకంటే పాస్కా పండుగ సందర్భంగా ప్రతి పండుగకి కూడా ఒక బందిపోటు దొంగని విడుదల చేసే ఆచారం ఉంటుందన్నమాట. కనుక ఆచారం ప్రకారం ప్రతి పాస్కా పండుగకు వచ్చినట్లే ప్రజలు, యూదులు పిలాతుని అడుగుతారు, మీరు ఒక బందిపోటు దొంగని విడుదల చేస్తారు కదా, విడుదల చేయండి అని. అప్పుడు పిలాతు వెంటనే యేసు ప్రభుని ఎలాగైనా రక్షించాలని ఆయన కోరిక. కనుక ఆయన అంటాడు, మీ యూదుల రాజుని నేను విడుదల చేయనా అని. అప్పుడు ఈ ప్రధాన అర్చకులు వెళ్ళి ఆ ప్రజలతో చెప్తారు, యూదుల రాజు వద్దు, బరబ్బాని విడుదల చేయమని అడగండి అని ఎగదోస్తారనమాట. అప్పుడు వాళ్ళు అంటారు, యూదుల రాజు వద్దు, బరబ్బాని విడుదల చేయండి అంటారు. అప్పుడు పిలాతు అడుగుతాడు, అట్లయితే మరి యూదుల రాజని మీరు చెప్తున్నారు చూడండి, ఇతన్ని నేనేం చేయాలి? ఇతన్ని సిలువ వేయండి అని అరుస్తారు వాళ్ళందరూ కూడా. అప్పుడు ఇతడు చేసిన నేరం ఏంటి అని పిలాతు అడిగితే, అంతే, అతన్ని సిలువ వేయవలసిందే అని చెప్తాడు అని వాళ్ళు చెప్తారనమాట. ఆ సమయంలో పిలాతు భార్య అతనికి ఒక లేఖ రాసి పంపిస్తుంది. ఆ లేఖను చదువుతాడు పిలాతు. రాత్రి కలలో నేను ఈ నీతిమంతుని విషయంలో చాలా బాధపడ్డాను, కనుక నీవు ఆ నీతిమంతుని విషయంలో జోక్యం కలిగించుకోవద్దు, అన్యాయమైన తీర్పుని ఇవ్వద్దు అని లేఖ రాస్తుందన్నమాట. అది చదువుకొని పిలాతు ఎలాగైనా యేసు ప్రభుని ఆయన రక్షించాలని చాలా విధాలుగా ప్రయత్నిస్తాడు. చివరికి నేను నిరపరాధిని, ఈ నీతిమంతుని రక్తాపరాధ విషయంలో నేను నిరపరాధిని అని చెప్పి నాకే సంబంధం లేదు అని చెప్పి పిలాతు చేతులు కడుక్కుంటాడు. అప్పుడు అక్కడ వచ్చిన ప్రజలందరూ అంటారు, ఆ ప్రధానార్చకులు కూడా, ఇతని యొక్క రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని. అప్పుడు పిలాతు యేసు ప్రభుని రోమా సైనికులకు అప్పచెప్తాడు, వాళ్ళకు అప్పచెప్తాడు, సిలువ వేయడానికి యేసు ప్రభుని అప్పచెప్తాడు. నీతిమంతుడైన యేసు ప్రభుకి సిలువ మరణాన్ని మరి బందిపోటు దొంగ హంతకుడైనటువంటి బరబ్బాని విడుదల చేస్తాడనమాట. అప్పుడు యేసు ప్రభుని తీసుకొని వాళ్ళు పిలాతు ఉంటున్నటువంటి ఆ రాజభవనానికి కింద, దాన్ని యాంటోనియో ఫోర్ట్రెస్ అంటారనమాట, నేను చూసాను. దాని కింద కూడా ఒక సెల్లార్ లాగా ఉంటుంది. అక్కడ పిలాతు వెళ్ళేటువంటి గుర్రాలు ఉంటాయన్నమాట, ప్రయాణం చేసే గుర్రాలు. అయితే అక్కడ ఈ బరబ్బా కూడా ఉంటాడు. పిలాతు ఎవరినైనా బందిపోటు దొంగల్ని బంధించాలంటే అక్కడ తన ఇంటి కింద ఉన్న సెల్లార్లో బంధిస్తాడనమాట. అక్కడికి యేసు ప్రభుని తీసుకెళ్ళి ఒక అడుగు ఎత్తున్నటువంటి రాతి స్తంభం మీద ఆయనను ఒంగోపెట్టి 39 కొరడా దెబ్బలు కొడతారనమాట రోమా సైనికులు. ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే ఆయన భరించలేక నేల మీద పడి పొర్లుతూ ఉంటాడనమాట. అమ్మా అని అరుస్తుంటే అప్పుడు ఆయన యొక్క గావు కేక బరబ్బాకి వినబడి బరబ్బా గదిలోంచి బయటకు వచ్చి చూస్తాడు. అప్పుడు అక్కడ యేసు ప్రభుని చూస్తాడు. ఆయనకి గుర్తొస్తుంది, యూదా ఒకసారి తీసుకెళ్తాడు, నాతో చేతులు కలుపుతావు అంటే నీకోసం ప్రాణం ఇస్తాను, కానీ నీతో చేతులు కలపలేను అని చెప్తాడు యేసుప్రభు. అప్పుడు అది గుర్తొస్తుంది అనమాట. అయ్యో, నాకు విడుదల కలిగింది, నా పాపం ఆయన మీద పడి ఆయనకి శిక్ష పడుతుందని బరబ్బా చూస్తాడు. అక్కడే వాళ్ళు, ఓ నువ్వు యూదుల రాజువా? అయితే రాజులు ఊదా రంగు వస్త్రాలు వేసుకుంటారు, పర్పుల్ కలర్, రాజరికానికి గుర్తు. కనుక యేసుప్రభు వస్త్రాలు తీసి ఊదా వస్త్రాన్ని వేసి, రాజులకి కిరీటం ఉండాలి కదా అని 20 ముళ్ళతో 2.5 అంగుళాలు ఉంటాయి ఒక్కొక్కటి, తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి వాళ్ళు కర్రలతో బాదుతారు. అప్పుడు కొన్ని కళ్ళల్లోంచి కూడా బయటకు వస్తాయంట. మనం కళ్ళతో పాపం చేసిన ప్రతిసారి ఆయన యొక్క కళ్ళల్లోనికి మేకులు దిగబడతాయి. వాళ్ళు అలా కొట్టి సరిగ్గా లేదని తీసి మళ్ళీ కొడతారు. ఎందుకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం అంటే మనిషి 20 రకాల తలంపులతో పాపం చేస్తాడంట. అందుకనే రోగాలు కూడా 20 రకాలుగా డాక్టర్స్ డివైడ్ చేశారు సైంటిస్టులు. మనం తలంపులతో చేసే పాపాల కొరకు పరిహారంగా ఆయన తలలో మేకులు దిగబడ్డాయి. ఆ తర్వాత ఆయనకు ఒక కర్ర ఇచ్చి, యూదుల రాజా నీకు జయము అని చెప్పేసి చెప్తారనమాట.
చెప్పిన తర్వాత మళ్ళీ ఊదా రంగు వస్త్రాలు తీసి తెల్లని వస్త్రాలు వేసి ఆయన వస్త్రాలు ఆయనకు వేసి అప్పుడు ఆయనకు ఒక సిలువనిస్తారు, ఇచ్చి కలువరికి తీసుకెళ్తుంటారు. కలువరికి వెళ్ళే దారి ఇప్పుడు వయా డోలరోస్ అంటారు. అక్కడ మరియ తల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు, అన్నమ్మ గారి ఇల్లు ఉంటుంది దారిలో. నేను అనుకుంటాను అక్కడ మరియ తల్లి యేసుప్రభుకి ఎదురు పడుతుంది. అమ్మని చూస్తాడు. కుమారుడు అలా సిలువని మోస్తూ ఉంటే రోమా సైనికులు 150 మంది ఆయన చుట్టూ ఉంటారంట. వలేన్లాగా కొరడాలతో కొడుతున్నప్పుడు ఆ కొరడాలు ఆ సిలువ భారం ఆయన భరించలేక కింద పడినప్పుడు ఆయనని గడ్డపు వెంట్రుకలు పట్టుకొని లేపుతారు. అప్పుడు ఆయన చర్మం కూడా వచ్చేస్తుంది. యెషయా 50:6 చెప్తారు, వారు నా గడ్డపు వెంట్రుకలను పట్టి లాగుచుండగా నేను ఊరకుంటిని, వారు నా వీపుని పొలం దున్నినట్లుగా దున్నుతుంటే నేను మౌనంగా ఉన్నాను అని చెప్తారనమాట. ఆయనని మళ్ళీ అలా గడ్డం పట్టుకొని లేపుతుంటే వాళ్ళ తల్లి చూస్తూ ఉంటుంది. కానీ అమ్మ అలా కుమారునికి ధైర్యాన్ని ఇస్తుంటుంది అనమాట. చివరికి ఆయన కల్వరి మీదకి తీసుకొని వెళ్తారు. 9 గంటలకి అక్కడ ఆయనని సిలువ వేస్తారు. ఆ సిలువ వేసినప్పుడు అక్కడ వాళ్ళు ఆయన వస్త్రాల్ని తీసేస్తే అందరి ముందు ఆయన నగ్నంగా కలువరి కొండ మీద ఉన్నప్పుడు తన తల్లి ఆమె పై వస్త్రాన్ని తీసి కుమారునికి ఇస్తే కుమారుడు తన కింద భాగాన్ని కప్పుకున్నాడంట. అప్పుడు తండ్రి దేవునికి అర్పిస్తాడు. నగ్నంగా శరీరంతో పాపం చేసే బిడ్డల కొరకు పరిహారంగా నేను ఇంతమంది ముందు నా కన్న తల్లి ముందు నగ్నంగా నిలబడ్డాను. యేసుప్రభు తన యొక్క మన సిగ్గుని ఆయన మీద వేసుకొని ఆయన ఒక సిగ్గులాగా అవమానంలాగా అందరి ముందు నిలబడతాడు. ఆ తర్వాత ఆయనని సిలువకి వేసి కొడతారు 9 గంటలకి. 9 గంటల నుంచి ఆయన మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో వేలాడుతున్నారు. ఎందుకు ఆయన సిలువలో వేలాడారు? ఎందుకు మనకి సిలువ మరణం, సిలువని మనం చర్చిలో పెట్టుకుంటాం? ఏంటి ఈ సిలువ యొక్క సందేశం? యెషయా 53 చదవాలన్నమాట. యెషయా అంటున్నాడు, యేసుప్రభు పుట్టడానికి 740 సంవత్సరాల క్రితమే ఆయన అంటున్నాడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత, ఆయన మరణము పాప పరిహార బలి ఆయను, ఆయన మన దుఃఖాల్ని భరించాడు. ఏ పాపం ఎరుగని నీతిమంతుని మీద తండ్రి దేవుడు నీతిమంతుడైన తన సేవకుడి మీద, కుమారుని మీద మన పాపాన్నంతా మోపి మనల్ని ఆయన నీతిమంతులుగా చేశాడు. యేసు ప్రభు 9 గంటలు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో వేలాడుతున్నప్పుడు ఏం జరిగిందంటే, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, పరలోకం నుంచి వచ్చిన దేవుని గొర్రెపిల్ల, ఆదాము దగ్గర నుంచి యేసుప్రభు 2వ రాకడ వరకు కూడా ఎవరెవరు యేసుప్రభు దేవుని కుమారుడు నా కొరకు సిలువలో మరణించాడు, ఆయన నా పాపాల్ని తన మీద మోసాడు, నా రోగాల్ని మోసాడు, నా శాపాన్ని మోసాడు, నా సిగ్గుని అవమానాన్ని మోసాడు, విశ్వసిస్తారో, విశ్వాసంతో ఆయన సిలువ చెంతకు వచ్చి పాపాలని ఒప్పుకుంటారో వాళ్ళందరి పాపాలని మన్నిస్తాడనమాట. మనిషి చేసిన పాపం గాలిలో ఉంటుందంట. ఆయన నింగికి నేలకు మధ్యలో వేలాడుతున్నప్పుడు ఆదాం దగ్గర నుంచి మానవులు చేసిన పాపం అంతా కూడా ఆయన మీదకి వస్తుందన్నమాట. అన్ని పాపాలు ఆయన మీదకి వస్తూ ఉన్నాయి. అలాగే మన రోగాలన్నీ ఆయన మీదకి వస్తున్నాయి. యెషయా 53:5 ప్రకారం మన పాపాలన్నీ తన మీద వేసుకున్నాడు. మత్తయి 8:17 లేదా యెషయా 53:10 రాయబడినట్లుగా మన శాపాలన్నీ ఆయన మీదకి వెళ్తున్నాయి. అందుకే ఈ లోకంలో అందరి పాపాలు ఆయన మీద వేసుకొని అందరినీ పరిశుద్ధపరిచినటువంటి శుక్రవారం కనుక దాన్ని పరిశుద్ధ శుక్రవారం అని, దేవుడే మానవుల కొరకు పాప పరిహార బలిగా మరణించాడు కాబట్టి దీన్ని ఒరిజినల్గా గాడ్స్ ఫ్రైడే అనేవాళ్ళు, తర్వాత గుడ్ ఫ్రైడే అని అంటున్నారు. మనమైతే పరిశుద్ధ శుక్రవారం అని చెప్తూ ఉన్నాం అన్నమాట. అందరి పాపాలు ఆయన మీద వేసుకున్నారు. అప్పుడు మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి 3 గంటల వరకు లోకమంతా కూడా చీకటైపోతుంది అన్నమాట. ఎప్పుడు కూడా 18వ కీర్తన మీద చదివితే అంధకార యవనిక అతన్ని కమ్మి ఉంటుంది. అంటే చీకటి, దేవుడు వచ్చినప్పుడు ఆయనకి చీకటిగా ఉండదు కాబట్టి దేవుని సన్నిధిని కూడా సూచిస్తుంది. మీరు అనుకుంటారు మీకు చీకటి సమయంలో మీతో దేవుడు ఎక్కువగా ఉంటాడనమాట. అప్పుడు ఆయన తన ప్రాణం ఇంకా ఈ లోకంలో తన పని అయిపోయింది, ఆయన తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన మెల్లగా మధ్యాహ్నం 12 గంటల నుంచి మాట్లాడడం మొదలు పెడతారు. ముందుగా తనని అందరూ సిలువ దగ్గర ఉన్న వాళ్ళు హేళన చేస్తారు.
ఈ కల్వరి కొండ ఎక్కడుంటుందంటే యెరూషలేం నుంచి దమస్కి పోయే దారిలో ఉంటుంది. దమస్కస్ గేట్ అక్కడ ఉంటుంది. సో అందరూ ఎవరెవరు అలా దారిన వెళ్తున్నారో వెళ్ళేవాళ్ళు సిలువలో వేలాడుతున్న యేసు ప్రభుని చూసి వాళ్ళు ఎగతాళి చేస్తారు. దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతానని చెప్పావు కదా, నిన్ను నీవు రక్షించుకో అలా ఓ అని ఎగతాళి చేస్తారు. అక్కడున్న ప్రధాన అర్చకులు కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు. నువ్వు దేవుని కుమారుడని చెప్పుకున్నావు, నిన్ను నువ్వు రక్షించుకొని ఇదిగో ఇంకా మమ్మల్ని కూడా రక్షించరాదు, సిలువ నుండి దిగిరా చూస్తాం అట్లా అని ఈ దొంగలు కూడా ఎగతాళి చేస్తూ ఉంటారన్నమాట. అన్ని ఈ ఎగతాళి అవమానాల మధ్యలో ఆయన తండ్రి వైపు చూస్తూ తండ్రి అని పిలుస్తాడనమాట. అప్పుడు తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. అప్పుడు వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది. ఎవరెవరు సిలువ చెంత వచ్చి కల్వరి సిలువ చెంత ఈరోజు తండ్రి నన్ను మన్నించు అని అడుగుతారో వాళ్ళందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన ఎప్పటితో కాదు, ప్రతిరోజు యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణిస్తూ ఉంటారు. దేవునికి నిన్న నేడు రేపు అని లేదు. ఎవరు సిలువ చెంతకొచ్చి నన్ను మన్నించు అని పాపాలను ఒప్పుకుంటారు వాళ్ళందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. వీళ్ళ కొరకు మరణించడానికి వచ్చిన నీ కుమారుడని వీళ్ళకి తెలియదు నాన్న, అజ్ఞానంతో ఇలా చేస్తున్నారు కనుక మన్నించండి నాన్న అని ప్రార్థిస్తాడు. అప్పుడు వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది. కుడి ప్రక్కనున్న దొంగ యేసు ప్రభుని చూసి అంటాడు, యేసు నీవు నీ తండ్రి రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, ఎందుకంటే నేను ఎన్నో హత్యలు చేసి ఈ శిలువ మరణాన్ని పొందాను. ఎలాగో ఈ శరీరానికైతే శిలువ మరణం ఉంది, కానీ ఆత్మ నరకానికి పోకూడదు. నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళవా. అప్పుడు యేసు ప్రభు కుడివైపు దొంగవాన్ని చూసి అంటారు, నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. నన్ను జ్ఞాపకం చేసుకో అనే ఒక్క విశ్వాసపు మాట, చిన్న ప్రార్థన అతన్ని రక్షించింది. ఈరోజు మనం అడుగుదాం, నన్ను జ్ఞాపకం చేసుకో, నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో, మా యొక్క అధికారులని జ్ఞాపకం చేసుకో, నీ కృపని బట్టి నువ్వు క్షమించే దేవుడని మనం కూడా ఈ చిన్న ప్రార్థన చేస్తే మనం కూడా ఒకరోజు తండ్రితో పరలోకంలో యేసు ప్రభుతో ఆయన మహిమలో ఉంటామన్నమాట. ఆ శిలువ మార్గంలో స్త్రీలు ఉంటారు, ఆయనతో ఏడుస్తూ ఉంటారు. వాళ్ళమ్మ తన సిలువకి దగ్గరగా ఉండడాన్ని యేసు ప్రభు కష్టంగా చూస్తారు. ఇటువైపు చూస్తే అప్పుడే యోహాను వస్తాడు, అప్పటి వరకు లేడు. అప్పుడు తన తల్లిని యోహాన్ని చూసి అప్పుడు చెప్తారు, వాళ్ళ అమ్మతో చెప్తాడు ఆయన, అమ్మ స్త్రీ ఇదిగో నీ కుమారుడు. అలాగే తర్వాత యేసు ప్రభు ఒంటరితనంలో నా దేవా నన్నేల విడిచితివి, నన్నేల చేయి విడిచినావు ప్రభా, ఏలి ఏలి లామా సబక్తాని, తండ్రి నేను ఒంటరిగా ఉన్నాను అని ఎందుకు నన్ను చేయి విడిచిపెట్టావని తండ్రిని అడుగుతారనమాట. తర్వాత నాకు దాహం వేస్తుంది అంటారు. ఏం దాహం ఆయనకి? సమార్య స్త్రీతో అమ్మా నువ్వు నాకు నీళ్ళివ్ అంటే పాపంలో నశించిపోయే వాళ్ళ దాహం సమార్య స్త్రీని వెతుక్కుంటూ వెళ్తారు. అలాగే పాపాత్మురాలు సిమోన్ ఇంట్లో పాపాత్మురాలు ఆయన దగ్గరికి వస్తుంది. జక్కయ్యని వెతుక్కుంటూ మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. పాపంలో నశించిపోయే ఆత్మల దాహం ఆయనకు అనమాట. ఆ దాహాన్ని మనం తీర్చాలి. వాక్యం చదివే వాళ్ళ ఎవరు వాక్యాన్ని చదివి దాని ప్రకారం జీవిస్తారు, ఎవరు ప్రార్థిస్తారు, ఎవరు బోధిస్తారు, ఎవరు నీతిమంతులుగా జీవిస్తారు, పరిశుద్ధులుగా జీవిస్తారు, అలాంటి వాళ్ళ దాహం అనమాట ఆయనకి. ఆ దాహం నువ్వు తీర్చాలనే దేవుడు ఈరోజు నేను కోరుతూ ఉన్నారు. అలాగే ఆ తర్వాత అంటారు సమాప్తమైనది అని చెప్తారంటే ఏం సమాప్తమైనది? ఆయన సిలువలో సైతాన్ని సిలువ వేయడం సమాప్తమైంది. ఆయనని సిలువ వేయడం కాదు, ఆయన లోపల మనం ఉన్నాం. యేసుప్రభు లోపల మన శరీరంలో మన తలలో పనిచేసే సైతాన్ శక్తుల్ని సిలువ వేశారు. అలాగే మన చేతుల ద్వారా పనిచేసే సైతాన్ శక్తుల్ని సిలువకు వేశారు. అందుకే పేతురు అంటాడు 1 పేతురు 2:24 మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపాలన్నీ తన మీద వేసుకొని వాటిని సిలువకి కొట్టేస్తున్నాడు. ఇది మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. చాలా లోతైనటువంటి రహస్యం అన్నమాట. సిలువకి కొట్టేశాడు సైతాన్ యొక్క శక్తుల్ని, అంధకార శక్తుల్ని. సమాప్తమైనది. ఎందుకంటే 1 John 3:8 అక్కడ యోహాన్ అంటాడనమాట, సైతాను కృత్యములను లయం చేయడానికి మనుష్య కుమారుడు వచ్చేసాడు, ఆ లయం చేశాడనమాట సైతాన్ శక్తుల్ని. అలాగే తండ్రి దేవుడు తనకిచ్చిన పనిని పరిపూర్తి చేసి సమాప్తమైనది అని చెప్తున్నాడు.
నేను ఈ లోకానికి వచ్చింది నా ఇష్టానుసారం చేయడానికి కాదు, కానీ నా తండ్రి చిత్తం చేయడానికే. మనందరం కూడా దేవుడు మనకిచ్చిన పని పూర్తి చేసి మనం కూడా అలాగే యేసు ప్రభు ఎలా వచ్చాడో దేవుని పని చేసి తిరిగి వెళ్ళాడో మనం కూడా అలాగే వెళ్ళాలి. ఆ తర్వాత ఆయన చివరి మాటగా అంటారు, తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పచెప్తున్నాను. తన ఆత్మని మన లోపల పెట్టారు ఈ శరీరంలో. ఈ శరీరం మట్టిలోకి వెళ్లే ముందు మన ఆత్మని పరిశుద్ధంగా దేవునికి అప్పచెప్పాలి. కనుకనే ఆయన రక్తంలో మనం కడుక్కోవాలన్నమాట. అలా చెప్పి ఆయన ప్రాణాన్ని విడుస్తారు సిలువలో. ఆ తర్వాత యేసు ప్రభు గొర్రెపిల్ల, అందుకే పౌలు అంటాడు 1 కొరింథీ 5:6లో, గొర్రెపిల్లయగు క్రీస్తు బలి చేయబడ్డాడు కనుక మీరు పాపమనే పులిసిన పిండిని పడేసేయండి. దౌష్టము, దౌర్జన్యము, ద్వేషమనే పులిసిన పిండిని పడేసి కొత్త పులియని పిండి, నీతి నిజాయితీ అనే పులియని పిండితో రొట్టెలు, కొత్త రొట్టెలతో మనం పండుగ చేసుకోవాలి అని చెప్తాడనమాట. యేసు ప్రభు యొక్క శిలువ మరణము పాస్కా పండుగ అన్నమాట. పాస్కా పండుగ ఆయన శిలువ మరణం ద్వారా, గొర్రెపిల్ల బలి చేయబడడం ద్వారా ఇజ్రాయేలు ప్రజలు ఎలా ఐగుప్తు నుంచి బయటకు వచ్చారో, యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనం కూడా పాపం నుంచి బయటకు వచ్చాం. ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే, సరిగ్గా పాస్కా పండుగ రోజున మధ్యాహ్నం 3 గంటలకి అక్కడ యెరూషలేం దేవాలయంలో ప్రధాన అర్చకుడు గొర్రె పిల్లని ఎప్పుడైతే వధించాడో అదే సమయంలో క్రీస్తు శకం 30 ఏప్రిల్ 7వ తారీఖు యేసు ప్రభు అయిన ఈ పాస్కా గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల సిలువలో వధించబడింది అన్నమాట. అంటే పాస్కా గొర్రెపిల్ల బలి చేయబడింది కనుక ఇప్పటి నుంచి మనం యూదులం కాదు, మనం క్రైస్తవులం. మనకి ఆ యూదుల పండుగ కాకుండా మన పాస్కా పండుగ ఏంటంటే యేసు శిలువ మరణం అన్నమాట. యేసు శిలువ మరణం ద్వారా మనకి విడుదల, సైతాన్ నుంచి విడుదల. అలాగే తర్వాత ఆయనని సాయంకాలం సమాధి చేస్తారు. ఆయనని సమాధి చేయడం అనేది పొంగని రొట్టెల పండుగ యేసు ప్రభు ద్వారా. ఆయన అందరి పాపాలు తన మీద వేసుకొని సమాధి చేయబడ్డాడు కదా. అంటే పాపం అనే పులిసిన పిండి మీరు ఐగుప్తులో విడిచిపెట్టి రండి అంటున్నారనమాట. దాన్ని పొంగని రొట్టెల పండుగ అంటారు. అంటే ఈ పాపం అనే దాన్ని అక్కడ ఐగుప్తులో పాపం అనే పులిసిన పిండిని విడిచిపెట్టి రండి అని చెప్తాడనమాట దేవుడు. అయితే మన యేసు ప్రభు మన పాపాలు తన మీద వేసుకొని సమాధి చేసినప్పుడు మన పాపాలన్నిటిని విడిచిపెట్టి మనం యేసు ప్రభు ఈస్టర్ రోజు ఎలా నీతికి లేస్తాడో మనం కూడా నీతికి లేస్తామన్నమాట. ఇది ఈరోజు శుక్రవారం రోజున యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించిన సిలువ యొక్క శక్తి అన్నమాట. కనుక తగిన విధంగా ఒక్కసారి ఈ వాక్యాల్ని ధ్యానించుకుందాం. యేసు ప్రభు మంగళవారం రోజు దేవాలయంలో విశ్వాసులకి వాక్యం బోధిస్తాడు. నిన్నటి దినం కడరా భోజన సమయంలో తన శిష్యులకి బోధిస్తాడు. అయితే సిలువ మీద ఆయన ఇచ్చిన 7 మాటలు, ఈ సందేశం ప్రపంచంలో అందరి కొరకు. ఆయన మొదటి సందేశం కొండ మీద ప్రసంగం, మత్తయి 5, 6, 7 అధ్యాయాలు. ఆ మొదటి ప్రసంగం, ఈ చివరి ప్రసంగం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, అందరూ రక్షించబడ్డానికి. ఈ వాక్యాలు మీరు మరొకసారి ధ్యానించుకుంటూ ఆయనకి తగిన విధంగా ప్రభు నన్ను కూడా మన్నించండి, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. మీ కుమారుడు, ఏకైక కుమారుడు యేసు ప్రభుని మా కొరకు సిలువలో బలిగా అర్పించారు. మా పాపములు, మా శాపములు, మా రోగములు మీ కుమారుని మీద మోపి మమ్మల్ని నీతిమంతులుగా చేసి మీతో సమాధానపరుచుకున్నారు. ప్రభా మీకు వందనాలు. యేసయ్య, మా కొరకు మీరు 6 గంటలు సిలువలో వేలాడుతూ మా పాపాలన్నీ మీ మీద వేసుకున్నారు ప్రభా. మా రోగాలు వేసుకున్నారు తండ్రి. మా శాపాల్ని మోసారు ప్రభా. మా పాపం, మా సిగ్గు, మా అవమానాన్ని మీరు మోసారు. మీకు వందనాలు ప్రభా. మీ రక్తంతో నాయన మా పాపాలన్నీ కడుక్కొని నాయన తండ్రి మేము పరిశుద్ధంగా జీవించడానికి కృప దయచేయండి. మిమ్మల్ని సిలువ నుండి దింపి సమాధి చేసినప్పుడు ప్రభా, మీ శరీరం మీద ఉన్న మా పాపాన్ని మీరు సమాధి చేస్తున్నారు కనుక మేము పాపమునకు మరణించి నీతికి జీవించే కృప మాకు దయచేయండి. మీ సిలువ మరణానికి యోగ్యులుగా ప్రభా మీరు మా కొరకు సిలువలో మరణించారు, మా పాపాలని మోసారు కనుక మేము ఇప్పటి నుంచి తగిన విధంగా జీవించే కృప దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ తపస్కాలం అంతా కూడా మీరు ప్రత్యేకమైన సందేశాలను వింటూ ఉన్నారు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే దీనికి ఆర్థికంగా సహాయం చేయండి. ఈ స్క్రీన్ మీద కనబడే నంబర్స్కి మీరు ఫోన్ చేయొచ్చు. ఈ సువార్త కొరకు మీరు విత్తండి.
అనేకులు మీ మంచితనం ద్వారా రక్షించబడతారు. ఆ విధంగా దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తారు. గాడ్ బ్లెస్ యూ.